ముగ్గురు రెండు రెండు స్థానాల్లో పోటీ చేయబోతున్నారు. వాళ్ళకి ఆల్రెడీ పట్టుకుంది, మనం గెలవం అనే భయం పట్టుకుంది. ఖచ్చితంగా ఈ ముగ్గురు రెండు రెండు స్థానాల నుంచి పోటీ చేయబోతున్నారు. ఇంకొకటి, ప్రశాంత్ కిషోర్ ఎందుకు పిలుచుకున్నారంటే మీకు చిన్న సరళమైన భాషలో చెప్తా. హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు అక్కడ ఎవరో అమెరికా డాక్టర్ గారు ఉన్నారంట, బతికిస్తారంట అని కొంతమంది చెప్తే వాళ్ళని కన్సల్ట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అదేవిధంగా ఇంకా అన్ని పడిపోతాం అని తెలిసిపోయి, మన వల్ల కాదు అని తెలిసిపోయి, ఇక ప్రశాంత్ కిషోర్ వచ్చి చివరిగా కొన ఊపిరి ఏమైనా ఊపుతాడేమో అని ప్రశాంత్ కిషోర్ ని పిలుచుకున్నారు తప్పితే వీళ్ళు ఖచ్చితంగా రెండు రెండు స్థానాల్లో పోటీ చేయబోతున్నారు. ఆ రెండు రెండు స్థానాల్లో కూడా గెలవలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ భయం పట్టుకొని ఈ ఈ మాటలన్నీ, మేము బలంగా ఉన్నాం, మాకు భయం లేదు, మాకు భయం లేదు అని చెప్తున్నారు తప్పితే వీళ్ళు ఖచ్చితంగా రెండు రెండు స్థానాల్లో పోటీ చేస్తారు, వాటిల్లో కూడా ఓడిపోతారు. ఇంతకీ బీజేపీ వారు చెప్పలేదు, ఇంతకీ తెలుగుదేశం పార్టీతో వెళ్తున్నారో లేదో అది చెప్పలేదు. ఆ క్లారిటీ ఒకటి తీసుకోవాలి మనం. ఏదైనా వాళ్ళంతా ఒకటిగానే చూస్తాం, మా ప్రతిపక్షం కాబట్టి మేము ఒకటిగానే చూస్తాం, ఇంతకు ముందు ఎదుర్కొన్నట్టు ఎదుర్కొంటాం. సో మాకు అటువంటి భయాలు లేవు. అలాగే ఇప్పుడు ఏసీఎల్ఎస్ అంబులెన్స్ తోడు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు ప్రచారం చేస్తారు? వెంట ఆయన ఎమర్జెన్సీ వెహికల్ ఒకటి ఉండాలి కదా. ఎలక్షన్ వరకు ఆయన పాపం ఆరోగ్య పరిస్థితులు బాగాలేదని కోర్టుకు చెప్పారు. ఆయన మరి ఆ ఏసీఎల్ఎస్ అంబులెన్స్ లో ఎంతవరకు ప్రయాణం చేయగలుగుతారు, ప్రచారం చేయగలుగుతారు, ఆయన సేవలు ఎంతవరకు పార్టీకి అందించగలుగుతారో కూడా చూడాలి. అలాగే లోకేష్ మీద నమ్మకం సడలింది కాబట్టే ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చారు, ఉన్న రాబిన్ శర్మన్ కాదని. మీరు ఇన్ని చెప్తున్నారు డాక్టర్ రాధాకృష్ణ గారు, మీరు ఇన్ని చెప్తున్నారు. మీరు వాళ్ళు 3 చోట్ల అట్లీస్ట్ మార్చుకునేది, పవన్ కళ్యాణ్ గారు ఒక చోట, మీరు 82 చోట్ల మారుస్తున్నారు కదా. వాళ్ళకి ఎక్కువ భయం ఉందా, మీకు ఎక్కువ భయం ఉందా? కాదండి, వాళ్ళకి ఎక్కువ భయం ఉందా, మీకు ఎక్కువ భయం ఉందా? మార్చడం తప్పు కాదు, ఒక్కొక్కళ్ళు రెండు రెండు సీట్లు. అంటే మీరు మారిస్తే తప్పు కాదు, వాళ్ళు మారిస్తే మాత్రం మీరు ప్రశాంత్ కిషోర్ చెప్పాడు కాబట్టి మారుస్తున్నాడు. మారుస్తాం, మేము మాట ఇచ్చాం అక్కడ పోయినసారి ఎలక్షన్ లో. ఏది మారుస్తామని మాట ఇచ్చారా? నెక్స్ట్ టైం బీసీలకి ఇస్తాం, చూస్తున్నాం, నెక్స్ట్ టైం బీసీలకి ఇస్తామని బలమైన హామీ ఇచ్చాం. అది ఎవరైనా ఎంత ఆర్థికంగా స్థితిమంతుడైనా, మా కమ్యూనిటీకి సంబంధించిన మాకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నా కూడా ఒక బీసీకి మాట ఇచ్చాం, బీసీకి నిలబెడతాం అనే మాట ఇచ్చాం, నిలబెడుతున్నాం. అలాగే ఈసారి గట్టిగా బీసీలకి మెజారిటీ. మీరు మాట ఇచ్చి నిలబెట్టక ముందరే ఎన్టీఆర్ అప్పట్లోనే నిలబెట్టారు బీసీలని. మీరు వాళ్ళ కొత్తగా వచ్చి చెప్పేది ఏం లేదు రాధాకృష్ణ గారు. మీకన్నా ముందరే ఆయన ఎన్టీఆర్ 40 ఏళ్ళ నాడు బీసీలు నిలబెట్టి, ఇవాళ మీరు చూస్తున్న చాలా సీనియర్ మోస్ట్ బీసీ లీడర్స్ అందరూ ఎన్టీఆర్ గారి ప్రోడక్ట్స్. అది ఎలా మర్చిపోతారు మీరు? ఇప్పుడు గతంలో ఎన్టీఆర్ గారు ఆ పార్టీని సస్పెండ్ అయిపోయారు కదా సార్. ఎన్టీఆర్ గారి మీద సస్పెన్షన్ ఇంకా ఎత్తే లేదు ఆ పార్టీలో. చౌదరి గారు సస్పెన్షన్ ఎత్తేలేదా ఇంకా? ఏదో వాళ్ళ అజ్ఞానంతో మాడుతున్నారు. ఏం చెప్పాలి? ఎన్టీ రామారావు మా వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆయన సస్పెండ్ చేసిన చెప్పుండొచ్చా, నోటి మాటలే అప్పుడేమన్నా జరుగుడొచ్చా, కానీ అట్లాంటివి ఏమి లేవు. రెండు ఎవరు సార్ గురించి మీరు అడుగుతున్నారు, గురించి అప్లైబుల్ కాదా? 80% పైచిలకు వీళ్ళు మార్చేస్తా ఉంటే, 50% ఆఫ్ ఎమ్మెల్యేలు మార్చేస్తుంటే ఎవరు సార్ భయపడుతున్నారు? మొత్తం వీళ్ళందరూ కూడా రెబల్స్ కాదా? ఈ సస్పెండ్ చేసిన రెబల్స్ కాదా? వాళ్ళు ఎవరు ఓట్లని ఎవరు గెలిస్తే వాళ్ళు అది కూడా తెలియకుండా అజ్ఞానంగా మాట్లాడుతూ ఉంటే ఒక్కో 2 సార్లు పోటీ చేస్తారంట. ప్రశాంత్ కిషోర్ గారు మా యువకర్త కాదు అంటున్నాం కదా, మీరు మళ్ళీ ప్రశాంత్ కిషోర్ జడ్జ్ చేస్తున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాకు ఏ రకంగానూ పోటీ లేదండి రాష్ట్రంలో. మొత్తం వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్, షట్టర్ క్లోజ్. 2024 తర్వాత చౌదరి గారు అసలు ప్రశాంత్ కిషోర్ ని వీళ్ళే ఏమైనా పంపించారా మీ దగ్గరికి? చౌదరి గారు శర్మిల ఒక్క నిమిషం. వైఎస్ఆర్సీపీలో కాంగ్రెస్ వాళ్ళంతా ఆల్రెడీ టచ్ లో ఉన్నారు ఫోన్ లో. ఇక రేపు సంక్రాంతి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ పీకిన జెండాలు కర్రలు తీసుకొని సరిగాంచుకోవాలా వైఎస్ఆర్సీపీ పార్టీ ముందు కూర్చొని. ఇది పరిస్థితి వైఎస్ఆర్సీపీ. చౌదరి గారు అసలు ప్రశాంత్ కిషోర్ ని వైసీపీ వాళ్ళే ఏమైనా పంపించారా? ఏమైనా కోవర్ట్ ఆపరేషన్ నడిచిందంటారా? ఎందుకంటే నేను చాలా మంది టీడీపీ నాయకులతో మాట్లాడుతుంటే వాళ్ళెవరు ఆయన పట్ల ఇది గౌరవంగా మాట్లాడుతున్న సందర్భం అయితే నేను చూడలా. వాళ్ళెవరికి మీలో చాలా మందికి ఇష్టం లేదు, మీ నాయకుల్లో కూడా ఆయన రావటం. మరి ఇప్పుడు అనిపించట్లా అలాంటి కోవర్ట్ ఆపరేషన్ గిల్డ్ అయిపోయిందా టీడీపీ అని? లేదు, వాళ్ళు బాంబరెడ్డి గారు వీళ్ళంతా ట్వీట్ కూడా చేశారు ఏందో మెటీరియల్ బాగుంటే మేస్త్రి ఏం చేస్తాడని. మేస్త్రి ఇప్పుడు మంచి మెటీరియల్ ఇచ్చుకుంటాడు.
ఇలాంటి అంబటి లాంటి తొక్కులు మేస్త్రి అవి ఎత్తించుకుంటే తప్పవుతుంది. మేము మంచి మెటీరియల్ అవి వాడుతున్నారు కాబట్టి వాళ్ళు ఆలోచించారు. ఇప్పుడు నేషనల్ వైడ్ గా ఒక అవగాహనకు వచ్చాము, అదే 2 రాష్ట్రాల్లో ఒక అవగాహనకు వచ్చాము. నేషనల్ వైడ్ గా కూడా కొన్ని పార్లమెంట్ అవగాహన కోసం ఆయన చెప్పుకోవడం వచ్చాడు. దీన్ని చిలువలు పనులు చేయడానికి లేదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు డిపెండ్ లో ఉన్నారు, వాళ్ళ పార్టీని కాపాడుకోవడానికి ప్రయత్నంలో వాళ్ళు భాగం అంతే. దీన్ని వాళ్ళు చూసుకోకుండా వదిలేసి ఇతర పార్టీల మీద రాళ్ళు వేయడం అనేది నిజంగా చెప్పాలంటే వాళ్ళ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు పారిపోతుంటే దాని విషయం పక్కన పడేసి, రాష్ట్ర అభివృద్ధి సర్వనాశనం చేసి దాని నుంచి పక్కన పడేసి, తాడేపల్లి గారు స్టేట్మెంట్ ఇవ్వకుండా భయపడి ఎవరో సకల శాఖ మంత్రి ఇంకెవరో మాట్లాడుతున్నారు. కానీ ఏ మాత్రం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో జెండా పట్టుకునే కార్యకర్త కూడా లేని పరిస్థితిలో వాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళు చిలక పనులు మారుతుంటే ఏసి నాకు అర్థం కాలేదు. ఏ నమ్మకం ఉందో నాకు అర్థం కాలేదు. చెప్పండి, మీరు చెప్పండి. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు నాయన నువ్వు గెలవట్లేదు నీకు నమస్కారం అని చెప్పి సర్వే రిపోర్ట్ పాడేసి ఆయన బీహార్ వెళ్ళిపోయాడు కదా. అప్పుడు అవి చంద్రబాబు వెళ్ళిపోయి కూడా మళ్ళీ ఆ శిష్యుల్ని చేసుకుంటున్నారు. అదే తెలంగాణలో బీఆర్ఎస్ కూడా మీనాకిలీలు పనిచేశారు, మీరే జాకీలు పెట్టేపారు బీఆర్ఎస్ ని. మరి గెలిచిందా? ఇక్కడ మీరు ఆల్రెడీ దేవుడు దయతో ప్రజల అండదండలతో మీ అందరు దీవెనలతో మీ బిడ్డ ఈ క్యాన్సర్ గడ్డ అని చెప్పిన దానికి వద్దునాయన మహాప్రభు నువ్వు బాయ్ బాయ్ జగన్ అని చెప్పి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నారు. మేము జనసేన దాటికి వైఎస్ఆర్సీపీ సిగురుటాకులుగా ఉనికి సముద్రం కలిసి పరిస్థితి ఏర్పడతా ఉంటే ఇంకా దాని మీద నిలబెట్టాలని ప్రయత్నం చేస్తా అంటే చౌదరి గారు వైసీపీని మీరు చిగురుటాకులాగా చూస్తున్నారా? ఎప్పుడో ముదురుటాకు అయిపోయింది అంటున్నారు కదా. అది లేదు సార్, అది వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు రాజకీయాలు అజ్ఞానంతో చేశాడా? అజ్ఞానంతో ఇప్పుడు జనాలకు అర్థమైపోయింది ఆయనకి రాజకీయం చేయడం తెలియదు. అందుకే ఈరోజు రాష్ట్రంలో అందరూ కూడా ఆయన వాళ్ళ నాన్నతో పనిచేసిన వాళ్ళు పారిపోతున్నారు. ఆయన నీకు నమస్కారం సార్ నేను భరించలేమని చెప్పి. ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు రాజకీయవేత్తలు ఎవరు? ఇప్పుడు మేము